నమస్తే గుంపు మేస్త్రి గారు. అట్లనే మీ గుంపులో ఉన్న అటవీ శాఖ మంత్రి గారు, అటవీ శాఖ మంత్రి గారు అండ్ దేవాదాయ శాఖ మంత్రి గారు శ్రీమతి కొండా సురేఖ గారు. నమస్తే. నమస్తే కొండా సురేఖ మేడం. ఏంది మేడం, నిన్న మీరు మా నాగార్జున పైన వ్యాఖ్యలు చేశారు మేడం. అంటే వాళ్ళు మాట్లాడుకుంటే మీరు పక్క నుండి విన్నారా మేడం? అంత క్లియర్ గా అంత క్లారిటీగా చెప్తున్నారు. ఇట్లా నాగార్జున ఇట్లా పొమ్మన్నాడు, పొమ్మంటే సమంత పోలేదు, అందుకే నేను విడాకులు అంటే వాళ్ళిద్దరు మంచిగా వాళ్ళిద్దరు బెడ్రూమ్లో మాట్లాడుకుంటున్నారా, లేకపోతే మరి వాళ్ళిద్దరు హాల్లో మాట్లాడుకుంటే విన్నారా, ఏడ మాట్లాడుకుంటున్నారు మేడం? ఎందుకు మేము ఇట్లాంటి మాటలు మాట్లాడి మా వరంగల్ ఇచ్చేదిస్తారు మీరు? మీరు ఒక మహిళ అయి ఉన్నారు, ఒక మంత్రి గారు అయి ఉన్నారు, రాష్ట్రానికి పెద్ద దిక్కు అయి ఉన్నారు. మేమేమైనా తప్పు మాట్లాడితే సరి చేయాల్సిన బాధ్యత అంత పొజిషన్లో మీరుండి మా చేత ఎందుకు చెప్పించుకుంటారు? ఆ నిన్నేమంటారు ఇంకా క్షమాపణ చెప్పుకుంటా? సమంత మీరు చాలా హార్డ్ వర్క్ చేసి వచ్చిండ్రు, సో మీకు సారీ అంటే మీరు సమంతను ఒక్కదాని అనలే, అలా నాగార్జున ఇన్వాల్వ్ చేసిండ్రు, నాగ చైతన్య ఇన్వాల్వ్ చేసిండ్రు, అందరిని ఇన్వాల్వ్ చేసిండ్రు. అంటే ఇప్పుడు సమంతకు సారీ చెప్పి అయిపోయిందంటే అయిపోయిందా? మరి నాగార్జున ఎక్కడ ఎవరు సారీ చెప్తారు మేడం? మీరు చెప్తారా, లేకపోతే ఇంకెవరు చెప్తారు? మీ పార్టీ సీఎం గారు చెప్తారా, ఎవరు చెప్తారు? సో మేడం, ఇవన్నీ పక్కన పెట్టేసి మీరు బహిరంగంగా నాగార్జున గారికి సారీ చెప్పండి. మీరు నాగార్జున గారికి సారీ చెప్తేనే మీరు చేసిన వ్యాఖ్యలు అది తప్పని మీరు ఒప్పుకున్నారు, ఆల్రెడీ అయిపోయింది. తప్పని ఒప్పుకున్న తర్వాత మళ్ళీ వచ్చి నిన్న ఒక న్యూస్, దాని ఏమంటారు, ఒక న్యూస్ బయట కింద ఏదో ఛానల్తో మీరు మాట్లాడుకుంటే ఏమంటారు? నాకు తెలిసి నేను మాట్లాడినా, నేను ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడుతాను. నిక్కచ్చిగా మాట్లాడండి, తప్పులేదు, ఆరోపణలు వేయకండి. ఇట్లా మనిషి ఒంటి మీద బుడదల్లి కడుక్కోమంటే అట్లా తప్పు మేడం. మీరు ఒక పెద్ద మనిషి, మా వరంగల్కి పెద్దది, అందులోనే మా కాన్స్టిట్యున్సీ, మీరు మా ఎమ్మెల్యే, సిగ్గు అవుతుంది మాది, చెప్పుకోవడానికి సిగ్గుపోతుంది మీరు మా ఎమ్మెల్యే అని చెప్పేసి. సో మేడం, ఇట్లాంటి మాటలు మాట్లాడి ప్లీజ్ మా వరంగల్ ఇజ్జత్ చేయకండి. మీరు బహిరంగంగా నాగార్జున గారికి వచ్చి క్షమాపణ చెప్పండి. అంటే మీరు కోపం వస్తే ఏదంటే అది మాట్లాడతారా మేడం? మొన్న మీరు ఒక ప్రెస్ మీట్ పెట్టి చిన్నగా బాధపడ్డారు, ఓకే, దాన్ని మేము కూడా తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే ఇప్పుడు మీ లెక్కన చూస్తే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలా మేడం? వేరే మహిళలు కాదు, వేరే ఫ్యామిలీస్ కావు. మీకంటే సానుభూతి కావాలి కానీ పక్కలకు అవసరం కదా మేడం? జర మీరు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూసి ఆలోచించి మాట్లాడండి. మాట జారిన తర్వాత నాకు కోపం వచ్చింది, నాకు జ్వరం వచ్చింది, నాకు దగ్గు వచ్చింది, నేను మాట్లాడానంటే కుదరదు మేడం, చాలా తప్పు అది. రాజ్యాంగబద్ధంగా నాగార్జున గారికి ఏవైతే హక్కులు ఉన్నాయో వాళ్ళు కోర్టుకి వెళ్ళిండు, మీ పైన పరువు నష్ట దావా వేసింది కదా, దాన్ని మీరు లీగల్గా ఫేస్ చేయాలి. లేదు అంటే బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్తే చాలా బాగుంటుంది మేడం. యాజ్ ఏ మీ కాన్స్టిట్యున్సీ పౌరునిగా చెప్తున్నా, మా కాన్స్టిట్యున్సీ ఇజ్జత్ జర తీయకండి. జై తెలంగాణ. అట్లనే మేడం, మీరేమంటున్నారు, వాళ్ళు విడాకులు ఎందుకు తీసుకున్నారో ప్రపంచానికి తెలియదా? ఇప్పుడు వాళ్ళు విడాకులు తీసుకోవడం వల్ల రాష్ట్రానికి వచ్చిన నష్టమేం లేదు. అయినా మీకు చెప్పి తీసుకోవాలి, మీకు చెప్పి వెళ్ళాలి, చెప్పులు వేసుకెళ్ళాలంటే మేడం మీరేమో జడ్జి కాదు, మీరేమో అది కాదు, మీరు మంత్రి. మీ మంత్రి అంటే మా రాష్ట్రాన్ని పట్టించుకోండి. మీరు ఇచ్చిన 420 హామీల గురించి పట్టించుకోవాలి, ఆరు గ్యారెంటీలు ఇచ్చారు కదా, దాని గురించి పట్టించుకోవాలి. వాళ్ళ సంసారం ఇట్లున్నది, వాళ్ళు విడాకులు తీసుకున్నారు, వీళ్ళు విడాకులు తీసుకున్నారు, అవన్నీ మీకు అవసరం లేదు మేడం. మీరు ఏవైతే హామీలు ఇచ్చిందో హామీల గురించి మాట్లాడండి, అంతేగాని పక్కల సంసారాల్లో మీరు నిప్పులు వేయకుండ్రి. అతనే రేవంత్ రెడ్డి గారు, కుంభమేస్త్రి గారు, మీరు ఏం చేస్తారంటే ఇట్లాంటి మంత్రి వర్గంలో ఉన్న ఇట్లాంటి మాటలు మాట్లాడే మంత్రి గారిని మీరు అర్జెంట్గా బర్తరఫ్ చేయండి. బర్తరఫ్ చేసినాక ఆమె ఎట్లా లీగల్ ప్రొసీడ్ కావాలో నాగార్జున పైన పరువు నష్ట దావా వేసింది కదా, అది చూసుకుంటుంది. ఇట్లాంటి వాళ్ళ వీళ్ళ సంవత్సరాల చిచ్చిపెట్టి మాటలు మాట్లాడే మంత్రి గారు మాకెందుకండి? అర్జెంటుగా చేసి కొంచెం రాష్ట్రాన్ని ముందడు తీసుకుపోతారని ఆశిస్తున్నాం. జై తెలంగాణ.